హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్షం పడుతుంది కదా, చల్లగా వేడివేడిగా పకోడీ చేసుకుందాం. దానికోసం ఏమేమి తీసుకోవాలి, ఎలా రెడీ చేయాలనేది నేను చెప్తాను, చూడండి. నేను ముందుగా ఒక మీడియం సైజ్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని పొరలుగా విప్పేసి పెట్టాను. దీంట్లోకి మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ కారము, ఒక ½ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ చాట్ మసాలా అండి, ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా అల్లము, అన్నీ వేసుకొని మిక్స్ చేయాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ పట్టేలాగా అంతా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక శనగపిండి వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దీని మొత్తాన్ని వాటర్ వేసుకోకుండానే మనం మొత్తం ఆనియన్స్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసేసుకోవడమే. నేను ముందుగానే ఆయిల్ వేడి చేసి పెట్టాను. దీన్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుంటూ మనం విడివిడిగా వేసుకోవాలి. గ్యాస్ ఎప్పుడు మీడియంలో ఉంచుకోవాలి. ఎక్కువ స్పీడ్గా ఉంచామంటే మాడిపోతుంటారు, తక్కువ స్పీడ్లో ఉంటే మనం ముప్పట్లో పట్టే అంతగా పలుచగా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాలకుండా కొంచెం ఇలా కొంచెం మెత్తగా ఉండగానే తీసేయాలి. బయటికి తీసేసాక మొత్తం మళ్ళీ బ్లాక్ అయిపోతాయి చాలాసేపు ఉంచితే. తినాలా?